నేను సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ రావుకు, కేటీఆర్ కు, సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి, మీరు సావనైన సవాల్ వాయిదా పడాలి. ధైర్యం ఉందా? అరే సన్నాసి రేవంత్ రెడ్డి, అరే సన్నాసి నిన్నే అంటున్నా. ఒక ముఖ్యమంత్రి వారను నాకు అర్థం కాదు. గిదా మాట్లాడే మాటలు నోటికి చచ్చిపోమన్నా కోరేది నువ్వు మనుషులని. చేయలేదా మేము ఉద్యమాలు, చేయలేదా మేము దీక్షలు? కేటీఆర్ గారు చేయలేదా, హరీష్ రావు గారు చేయలేదా? ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి మా మిత్రులు అందరం కలిసి చేయలేదా? మేము అందరం దీక్షలు చేసిన వాళ్ళమే, వందల కేసులు పెట్టుకున్నలమే, జైల్లోకి పోయినలమే తెలంగాణ ఉద్యమం కోసం. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? చంద్రబాబు నాయుడు సంఖ నాకుతున్నావు. నేను సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ రావుకు, కేటీఆర్ కు, సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి, మీరు సావనైన సవాల్ వాయిదా పడాలి. ధైర్యం ఉందా? రాండి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందల బామార్దుల ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి. గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు, డిఎస్సి పరీక్షలు వాయిదానన్న లేకపోతే మీ ప్రాణాలన్న పోవాలి నినాదంతో మీరు ఆర్ట్స్ కాలేజ్ ముందల దీక్ష చేయండి. మేము కాపలా ఇస్తాం, మిమ్మల్ని ఎవ్వడు ఆపడు, సూతం ఎన్రోల్ చేస్తారు. మీరిద్దరు నిజంగానే పరీక్షలు వాయిదా వేయాలంటే, మీ వాటిలో బలం ఉంటే, ఈ తెలంగాణ కోసం సావు నోట్ల తలకాయ పెట్టినని సన్నాసి కేసీఆర్ చెప్పేది నిజమే అయితే, ఇక ఆయన కంటే వయసు మీద పట్టేది లేవలేనోడు, అసలే కాలు ఇరిగింది, ఆయనను వదిలేయండి. కానీ మీరిద్దరు బావబామర్దులు బిల్లా రంగాలు రాండి ఆర్ట్స్ కాలేజ్ ముందల. మా ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కంచేసి కాపాడతారు మిమ్మల్ని. పరీక్షలు వాయిదా పడే వరకు మీరు నిరాహార దీక్ష చేయండి ఆర్ట్స్ కాలేజ్ ముందల. అది మాత్రం చెయ్యరు. పొద్దుటిపూట తింటారు, రాత్రిపూట తాగుతారు, మీరు మాత్రం సంతోషంగా ఉండాలా. పేదోళ్ళ పిల్లలు దీక్షలతోటి, ఆమరణ నిరాహార దీక్షలతోటి పేదోళ్ళ పిల్లల ప్రాణాలు బలి ఇవ్వడానికి ఇలా బావబామర్దులు ఇద్దరు కలిసి కుట్ర చేస్తారు. ఇవాళ అందుకే విద్యార్థులకి వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళ పార్టీ బలహీన పడ్డప్పుడు, రాజకీయంగా వాళ్ళు సచ్చినప్పుడు విద్యార్థులను చంపి ఆ శవాల మీద పార్టీని నిర్మించుకోవాలని కుట్ర చేస్తున్నారు. ఇవాళ కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళ భావోద్వేగాలతో రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తారు. అరే సన్నాసి రేవంత్ రెడ్డి, అరే సన్నాసి నిన్నే అంటున్నా. ఒక ముఖ్యమంత్రి వారను నాకు అర్థం కాదు. గిదా మాట్లాడే మాటలు నోటికి చచ్చిపోమన్నా కోరేది నువ్వు మనుషులని. చేయలేదా మేము ఉద్యమాలు, చేయలేదా మేము దీక్షలు? కేటీఆర్ గారు చేయలేదా, హరీష్ రావు గారు చేయలేదా? ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి మా మిత్రులు అందరం కలిసి చేయలేదా? మేము అందరం దీక్షలు చేసిన వాళ్ళమే, వందల కేసులు పెట్టుకున్నలమే, జైల్లోకి పోయినలమే తెలంగాణ ఉద్యమం కోసం. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? చంద్రబాబు నాయుడు సంఖ నాకుతున్నావు. ఏడును అప్పుడు నువ్వు తుపాకి పట్టుకొని తెలంగాణ వద్దు సమైక్యాంధ్ర కావాలని తిరిగినావు. నీకు ఉద్యమ నేపథ్యమూ లేదు, ఉద్యమాల గురించి తెలియదు, ఉద్యమకారులను అవమానిస్తావు, నిరుద్యోగులను అవమానిస్తావు. నేను ఈరోజు అడుగుతున్నా, మొన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ కూడా మాట్లాడిండు. నీట్ పరీక్షకు సంబంధించి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, ఎందుకు రద్దు చేస్తలేరు? వాళ్ళు దీక్షలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తారని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడాడు. అంటే ఇప్పుడు నువ్వు అనేది ఏంది? ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయమని చెప్పి నీటి గురించి నువ్వు ఆయనకు చెప్తావా? మరి రాహుల్ గాంధీని కూడా దీక్ష చేసి చచ్చిపోమని అంటున్నావు అన్నట్టు. లేకపోతే ఈ రాష్ట్రాన్ని పట్టినటువంటి ఒక చీడ పురుగు, ఒక దరిద్రం తెలియక నెత్తినెత్తుకున్నాం. ఇంత ఎదవని చెప్పి తెలియదు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి వాడే దీక్ష చేసి ఆ నీటి గురించి మరి వాడు చచ్చిపోతే పీడవద్దని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటారని చెప్పేసి అంటే బాగుంటుందా? న్యాయమేనా అది? నోరు తెరిస్తే ఇబ్బందికరమైన మాటలు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగా ఉన్నా, ముఖ్యమంత్రి హోదాలో నేను ఏం పని చేయాలి, ఏం రివ్యూ చేయాలి, వాళ్ళు అడిగేటువంటి కోరిక నిజాయితీ ఉన్నదా లేదా, దాన్ని ఏం చేద్దాం అనేటువంటి సోయే లేదు. నోటికి ఎంత వస్తుందంత ఒక షాడిస్ట్ లాగా, షాడిస్టే బిహేవ్ చేస్తారు. వాడు చచ్చిపోవాలి, వీడు చచ్చిపోవాలి, నాకు కోడ్ అడ్డం రావద్దు. ఇంత పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంటే సరే మీడియా సంస్థలతో మరి యాజమాన్యంతో ఏం ఆడుకున్నాడో, ఏం మేనేజ్ చేసుకున్నాడో, ఆ కవరేజ్ తక్కువనే ఉంది. అయినా సోషల్ మీడియా బాగానే ఉంది కాబట్టి నడుస్తూనే ఉంది, ఇబ్బంది లేదు. ప్రజలకు చేరాల్సిన విషయం చేరుతున్నది. ప్రజా గొంతుకలు, ప్రభుత్వ వ్యతిరేక గొంతుకలు అని చెప్పేసి కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల పాలనలో మొత్తుకున్నటువంటి మరి గొంతులన్నీ మిగపోయినాయి. ఎక్కడ పోయినాయి అర్థమవుతుంది ఆ గొంతులని. ఈ కోదండరాం అంటాడు ఎక్కడ పోయిండు? ఆ ఎమ్మెల్సీ పదవి కోసం పాపం కాంగ్రెస్ పార్టీకి రామరామని కూడా తిరుగుతుంది కోదండరాం. ఆయన బాధ ఆయన, పాపం ఆయన ఉద్యోగం కోసం ఆయన తిప్పల పడుతుండు. దీన్ని ఆయన మాట్లాడతాడు, మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం, కానీ వారు బిజీగా ఉన్నట్టుంది, ఈ మధ్య మాకు టైం ఇస్తలేడు. మరి అంతకుముందుకు ఏం మాట్లాడినావు? ఇప్పుడే ముఖ్యమంత్రి బిజీగా ఉంటాడా? మరి అంతకుముందుకున్న ముఖ్యమంత్రి బిజీగా ఉండడా? మరి ఎక్కడ పోయింది నీ గొంతు? ఇవ్వాలా
ఉస్మానియా యూనివర్సిటీలో 300 మంది పోలీసులు ఇప్పుడు నేను మాట్లాడే సమయానికి అక్కడ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ పొద్దుగాల హాస్టళ్లకు జొరబడి బీఆర్ఎస్వి పార్టీ సంబంధించినటువంటి విద్యార్థి విభాగం సంబంధించినటువంటి మా వాళ్ళని అరెస్ట్ చేసి ఓయి పోలీసులో పెట్టి ఇప్పుడు ప్రజెంట్ నేను మాట్లాడేది 300 మంది పోలీసులు ప్రజెంట్. ఇక్కడ పోయింది మరి నీ గొంతు? ప్రజా గొంతుకలు ప్రొఫెసర్లు చాలా మాట్లాడిన వాళ్ళు ఒక్క మాట మాట్లాడతలేరు ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంటే. ప్రజా సంఘాలలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఇది ప్రజల కోసము, నిరుద్యోగ యువత వాళ్ళ కోసం చేస్తున్నటువంటి సమస్య, సహేతుకమైన సమస్య, నిజాయితీతో కూడుకున్నటువంటి సమస్య. మెగా డిఎస్సీ వేస్తా అని చెప్పినావు, ఏమని అడుగుతున్నారు. ఎంత సిగ్గుమాలిన చర్యలు ఉంటాయంటే, మేము వచ్చిన 3 నెలలనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. బుద్ధున అదనకి ఏమైనా కొంచెమన్నా సిగ్గు, లజ్జ, మానం, మర్యాద? మేము కదా నోటిఫికేషన్లు ఇచ్చి మొత్తం కంప్లీట్ చేసి పెడితే వచ్చినటువంటి కాగితాన్ని తీసుకొచ్చి పంచి 30,000 ఇచ్చినాను మాట్లాడతాడు. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఉంటుందా రేవంత్ రెడ్డి? నీకేమన్నా ఒక్క ఉద్యోగం ఇవ్వలే. ఆశా వర్కర్లు కలెక్టర్ల కాడ ధర్నా వల్ల ఏమైంది మా బతికేది మా పరిస్థితి అని చెప్పేసి. పంచాయతీ సెక్రటరీలు జీతాలు వస్తలేవని పంచాయతీ, గ్రామ కార్మికులు జీతాలు వస్తలేవని పంచాయతీ. ఇంకేందో ఫేస్ రికగ్నైజేషన్ ఇంకేందో పెడతా అని పెట్టిండి. ఇవాళ ఉద్యోగస్తులు పని చేయాలి, వాళ్ళ కోసం చేస్తారట. ఈయన మాట్లాడతాడు, ఫేస్ రికగ్నైజేషన్ పెడతాం, సెక్రటరీ నుంచి సెక్రటరియట్ దాకా పెడతా. సరే ఏమన్నా చావు, పరిశ్రమలు వెనుకకు మళ్ళీ పోతున్నాయి, దాని గురించి మాట్లాడవు. పరిశ్రమలకు కావాల్సిన విద్యుత్తు, దాని గురించి మాట్లాడవు. రోజు 24 గంటల కరెంట్ విద్యుత్తు మాట్లాడవు. సమస్యల పరిష్కారం కోసం మాట్లాడతలేవు. ఏంది సమస్య అనేది మీకు అర్థం కావాలి, అది కూడా చెప్పాలి. మనకి ఇట్లనే క్యాబినెట్లో ఒక 12 మంది మంత్రులలో 12 మంది మంత్రులు అవలగాలు ఉంటారు కదా, ఓడోడు మంచిగా ఉన్నట్టుంది, వాడు అడిగినట్టు. ఏందా మరి అడ్మినిస్ట్రేషన్ నడుస్తలేదు, రేవంత్ ఇట్లా కాదు నడిపేది ప్రభుత్వాన్ని. మనం ఏదైనా తిప్పలబడి కొంచెం ప్రజల కోసం పని చేయాల్సి ఉంటుంది. ఆ రైతు రుణమాఫీ ఏందో, భరోసా ఏందో కొంచెం రివ్యూలు చేసేదని అంటే ఏం చేయమంటావు అన్న నన్ను? ఎన్నిక కాగానే ఎంపీ ఎన్నికలు రాగానే 1000 పంపు అని చెప్పేసి ఆడ దమ్దమ్ చేసి పంపమందిరి. అది కాగానే మళ్ళీ మల్లికార్జున ఖార్గే నా కొడుకు పోటీ చేస్తున్నా సంగతి చూడని చెప్పి, ఆ వేణుగోపాల్ నేను పోటీ చేస్తున్నా నా సంగతి చూడని చెప్పి, తెలంగాణలో నువ్వే చూసుకొని చెప్పి నా మీదనే పెట్టిరి. నేను మొన్న పోయినా ఆ పీసీసీ ప్రెసిడెంట్ మిగతా మంత్రులను నేద్దాము, అన్ని శాఖలు నాకానే ఉంటున్నాయి, మరి ఏదైనా చేద్దాము అని చెప్పేసి పోతే 5 నిమిషాలు టైం ఇవ్వలేదు. 5 నిమిషాలు టైం ఇవ్వకపోగా పోగానే చెప్పినటువంటి మాట, 3 రాష్ట్రాల ఎన్నికలు వస్తున్నాయి, ఒక 500 చూడిపో, తర్వాత మాడదాం కానీ వీడి గురించి అని పంపారు. ఇక నేను చావాలన్నా బతకాలన్నా, అది వాని పరిస్థితి. ఆ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి ఇక ఏం మాట్లాడుతుండో ఏం చేస్తుండో సోయి లేకుండా మాట్లాడుతుంది. వాని బాధ అంతా అది. ఇప్పుడు ఏవో కడక జమ చేయాలి, కట్టేసేయాలి. ఇప్పుడు రైతు రుణమాఫీ చేసేందుకు 400 కోట్లు 400 ఎకరాలు తాకట్టు పెట్టి ఎందుకు ప్రైవేట్ సంస్థలకు వెళ్ళి పైసలు తెస్తా అంటుంది కదా, అలా కమిషన్ అర్జెంట్గా ఇప్పుడు ఢిల్లీకి పంపాలి. అది పంచాయతీ. రైతు రుణమాఫీ గురించి అనేటువంటి తర్వాత సంగతి. ఆ పేరుతోని డబ్బులకు సంబంధించినటువంటి తాకట్టు పేరుతోని ప్రైవేట్ సంస్థల ద్వారా తీసుకొని అర్జెంటుగా ఇప్పుడు ఢిల్లీకి పంపాలి, లేకపోతే 3 రాష్ట్ర ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. అదైన బాధ. ఆ ప్రశ్నలోకి వెళ్ళి ఏం మాట్లాడుతుందో అర్థమవుతుంది. నోటికి ఎంత వస్తుందో మాట్లాడుతుంది. ఇంత దయనీయమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి భావదారిద్ర్యంలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొట్టుమిట్టాడుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఎడ్యుకేషన్ మంత్రి కూడా తెలియదు, వాళ్ళకి చెప్పవు, వాళ్ళకి ఇయ్యవు, దాని గురించి స్పందిస్తూ ఉండడు, దాని గురించి మాట్లాడుతూ ఉండడు. కనీసం ఇప్పటికైనా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడడానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాము. 14 సంవత్సరాలు నిర్విరామ తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి వాళ్ళే నిజాయితీ కలిగిన మగపిని కలిగిన బిడ్డలుగా ఈరోజు ఇంకా నిలబడి ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫున. మేము మళ్ళీ నిరుద్యోగ యువకుల తరఫున వాళ్ళకు మద్దతుగా సంఘీభావంగా వాళ్ళతో కలిసి ఆందోళన చేయడానికి ఆ నిజమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి కోరిక కోసం ప్రయత్నం చేస్తాం. దాని ఎలాంటి సంశయం కూడా అవసరం లేదు. మళ్ళీ మాట్లాడితే ఏమంటాడంటే కోచింగ్ సెంటర్లో పైసలు వస్తాయి అని చెప్పి కోచింగ్ సెంటర్ వాళ్ళు వాయిదా ఏమంటారు. ఈ అమ్మాయి ఎక్కడ సిగ్గుమాలే చర్యలు, ఎక్కడ దివాలా కొడుతున్నావు అనేది నాకు అర్థం కాదు. ఇంత లఫంగానే దొరికినావు. మరి ఏమంటే కూడా తిరుగుతున్నాయి. వానికి నిన్నమని అనుకోనికి లైబ్రరీ చైర్మన్ ఇచ్చారు వాడు రియాజ్ అంటోనికి. వాడిని కూడా కోచింగ్ సెంటర్. మరి అప్పుడు వాడు వాడు తిరిగినావు కదా, మరి అది ఎన్ని పైసలు ఇచ్చారు మరి నీకు? 5 మంత్ర. ఇప్పుడు నిజంగా కోచింగ్ సెంటర్లు అంటే ఏమైనా రియల్ ఎస్టేట్ బిజినెసా? నీళ్ళకి ఏమైనా బ్లాక్ మెయిలింగ్ బిజినెస్? అదేమన్నా నువ్వంటే రియల్ ఎస్టేట్ బ్లాక్ మెయిలింగ్లు వాని వీని బెదిరించి ₹1 సంపాదిస్తావు. మరి కోచింగ్ సెంటర్లో ₹1 ఎడికేలు వస్తాయి. వాస్తవానికి ఎక్స్టెండ్ అయినప్పుడు వాయిదా పడ్డప్పుడు చాలా కోచింగ్ సెంటర్లు డబ్బులు తీసుకోకుండా పాత ఫీజులనే కంటిన్యూ చేసి చెప్పిర్రు. ఆ సంగతి నీకు తెలియదు, ఎందుకంటే వీడు కోచింగ్ వినోడు కానీ చదివే రాదా, మనకు అవసరం కూడా లేకపోయి. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి మాటలు బంద్ చేసుకో.
ఎందుకంటే చెప్పేది పచ్చ కామెర్లు వచ్చేదానికి లోకమంతా పచ్చగా కనపడుతుంది అని చెప్పి నిన్న ఇలా పచ్చ మనిషితో కూడా కలిసింది కాబట్టి ఇంకెక్కువైనట్టుంది అది. ఏంటంటే గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎట్లాంటి కుట్రలు చేసిండో ఎట్లాంటి అబద్ధాలు మాట్లాడిండో అవే వీళ్ళు కూడా చేస్తున్నారని అనుకుంటున్నాడు ఈ లంగా. కానీ నీలాగా లంగా దొంగ పనులు చేసే అవసరం మాకు లేదు. మేము నిజాయితీగా ఉన్నాం, ప్రజల పక్షాన ఉన్నాం, నిరుద్యోగుల పక్షాన ఉన్నాం. నువ్వు ఇస్తాన్న జాబ్ క్యాలెండర్ ఏమైందని మాత్రమే అడుగుతున్నాం. అదే నిరుద్యోగులను రెచ్చగొట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన నువ్వు వాళ్ళ కోసం ఎంతో మొత్తం నీ పానాన్ని తాకట్టు పెట్టినట్టుగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉండే కాబట్టి ఇవన్నీ అబద్ధాలు. 1:100 మిలియన్ అని చెప్పేసి అడుగుతున్నారు గ్రూప్కి సంబంధించి. మీ బట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా నేను అసెంబ్లీలో కూర్చున్నప్పుడు అడిగిండు ఆయన, పక్క రాష్ట్రంలో అయితే ఇక్కడ ఎందుకు కాదు 1:100 పిలుద్దాం మనం అని చెప్పేసి. నువ్వు చెప్పిన మాటని నెరవేర్చమని అడుగుతున్నాం. సాధ్యం కాకపోతే ఆ రోజు తెలియక పొరపాటు నేను మాట్లాడినా మేము అమలు చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఆ రేవంత్ రెడ్డి గారు వచ్చి బట్టి విక్రమార్క వస్తే వచ్చి ముక్కు నెలకు రాసి తప్పైందని చెప్పేసి నిరుద్యోగుల కాలు పట్టుకొని క్షమాపణ అడుగురు. మరి మేము చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఇద్దరు ముక్కు నెలకు రాయాలి. ఇప్పుడు నువ్వు చెప్పిన మాట చేయమంటే సాధ్యం కాదని మాట్లాడుతూ టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. మన అప్పుడు తెలియదురా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయని. ఉత్తగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. ప్రభుత్వంలోకి రాగానే లెక్కబిందులు అంటారు అనుకొని వచ్చినా మేము లెక్కబిందులు లేవు కానీ మాట్లాడతాడు. ఈ ఎంత ఎదవనాలేవినని లెక్కబిందులు ఉంటాయి ప్రభుత్వాల కాడ. అంటే ఏది పడితే అది మాట్లాడవచ్చు. 1:100 పిలవగలుగుతామో పిలవలేమో అని ఆ రోజే మాట్లాడాలి కదా. ఇప్పటివరకు కనీసం అడ్వకేట్ జనరల్ పిలిచి మాట్లాడినావా? 1:100 పిలవచ్చా, టెక్నికల్ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, లాభమైన ఇబ్బందులు ఏమైనా అడిగినావా? అసలు అడగకనే పోతుంది. నీకెట తెలిసే? నువ్వే లాయర్వా? కనీసం సమీక్ష నిర్వహించాలి కదా. అంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజం అనుకోకుండా ఎట్లనో పొరపాటున ఏదో చూద్దాం విని ఒకసారి అని చెప్పి అవకాశం ఇస్తే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులల్లా అతి తెలివి తక్కువ, అతి పనికి మాలిన ముఖ్యమంత్రుడు అంటే రేవంత్ రెడ్డి.